మేడ్చల్ మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు వంశీ మోహన్ పై అక్రమాస్తుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాదిని ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు రాగానే న్యాయవాది మొహినుద్దీన్ పై దాడికి ప్రయత్నించారు. మొహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని హాస్పిటల్ కు తరలించారు. కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. న్యాయవాదిని ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు రాగానే న్యాయవాది మొహినుద్దీన్ పై దాడికి ప్రయత్నించారు. మొహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని హాస్పిటల్ కు తరలించారు. కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సో మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అక్కడ కారు అక్కడ పార్క్ చేసి ఉంది మాసబ్ ట్యాంక్ వద్ద. అయితే అక్కడ న్యాయవాది వెనక డోర్ లో బ్యాగ్ పెట్టుకొని ముందు డోర్ తీస్తున్నప్పుడు దానికి సంబంధించి అక్కడ పక్క నుంచి ఒక వెహికల్ ర్యాష్ గా వచ్చి అక్కడ ఢీ కొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇది మొహినుద్దీన్ మీద కావాలని దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అతన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం మొహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక న్యాయవాది మొహినుద్దీన్ ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టిన సంఘటన ఇటు మాసబ్ ట్యాంక్ వద్ద జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు న్యాయవాది మొహినుద్దీన్ మీద దాడి చేశారు, దానికి సంబంధించి ప్రత్యర్థులు ఎవరై ఉంటారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? ప్రస్తుతం మొహినుద్దీన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సుధా, కొద్దిసేపటి క్రితమే తన ఇంటి నుంచి బయటికి వస్తున్న న్యాయవాది మొహినుద్దీన్ ను కారుతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. ఇంటిలో నుంచి బయటకు వచ్చిన వెంటనే అతను ఆయన కారెక్కి కోర్టుకు బయలుదేరేటువంటి సందర్భంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఇమ్మీడియట్ గా అతను ఎగిరి ఒక దాదాపు 20-30 మీటర్ల దూరం అవతల పడటం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ దృశ్యాలనేవి సీసీటీవీలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. చాలా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ యొక్క ఇన్సిడెంట్ కు పాల్పడ్డారు అనేది నిందితులు చాలా క్లియర్ గా తెలుస్తుంది ఆ సీసీటీవీ విజువల్స్ ను చూసినప్పుడు. అప్పటి వరకు కాపు కాసి కొంత దూరంలో వేచి చూస్తూ ఉన్నారు. మొహినుద్దీన్ ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వస్తాడా, అతని మీద అటాక్ చేయాలి అని. ఇక తను ఇంటి ముందు పార్క్ చేసినటువంటి ఇన్నోవా కారులో తీయడం కోసం కొంత వెనక నుంచి వచ్చి ఇన్నోవా కారు డోర్ తీస్తున్నటువంటి సందర్భంలోనే అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్నటువంటి గుర్తు తెలియని వ్యక్తులు వారు తీసుకొచ్చినటువంటి కారుతో అతివేగంగా వచ్చి మొహినుద్దీన్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ క్రమంలోనే దాదాపు 20-30 మీటర్ల దూరం అవతల ఎగిరిపడి తీవ్ర రక్తస్రావంతో అక్కడే ఉండగా ఇమ్మీడియట్ గా అది గమనించిన స్థానికులు ఆయన ఆసుపత్రికి తరలించారు. శాంతినగర్ మాసబ్ ట్యాంక్ పరిధిలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ శాంతినగర్ లో మా మొహినుద్దీన్ ఇంటి వద్ద యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉంది. అయితే అసలు ఎందుకు మా మొహినుద్దీన్ ను ఢీ కొట్టారు అనే దానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఒక కేసుల విషయంలోనే ప్రత్యర్థులు ఈ రకంగా కేసుకు సంబంధించి ఈ రకంగా ఈ కుట్రకు పాల్పడ్డారు అనేది ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మరి దీని వెనకాల అసలు కారణాలు ఏంటనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. మరోవైపున పోలీసులు ఇప్పటికే దీనిపైన ఇటు ఒకవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో దీని వెనకాల కారకులు ఎవరనేది కూడా పోలీసులు గుర్తించేటువంటి పనిలో ఉన్నారని తెలుస్తోంది. సుధా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.
న్యాయవాదిని ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. ఇటు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అతను న్యాయవాది ఇంటి నుంచి బయటకు వచ్చి కారు వెనక డోర్ లో తన బ్యాగ్ ని పెట్టి అదేవిధంగా ముందు డోర్ తీసి వెళ్లబోతూ ఉండగా వెనక నుంచి వచ్చిన కారు అత్యంత వేగంగా వచ్చి అటు మొహినుద్దీన్ ని ఢీకొట్టింది. దాంతో మొహినుద్దీన్ 20 అడుగుల మేర ఎగిరిపడి అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించిన ప్రస్తుతం సిచ్యువేషన్ విషమంగా ఉందని తెలుస్తోంది. అది ప్రత్యర్థులై కావాలని దాడి చేశారంటూ కూడా తెలుస్తోంది. మసబ్ ట్యాంక్ వద్ద ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక న్యాయవాదిని ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అక్కడ ఇంటి నుంచి బయటకు రాగానే న్యాయవాది మొహినుద్దీన్ పై దాడికి ప్రయత్నించారు. సో కారు తీసి స్టార్ట్ చేసే గ్యాప్ లోనే అట్నుంచి వచ్చిన వెహికల్ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే దాడికి సంబంధించిన మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. సో కిరణ్, ఒక న్యాయవాదిని మార్నింగ్ టైంలో ఇలా నడి రోడ్డు మీద కావాలనే దాడికి ప్రయత్నించి హత్య చేయబోయారు అనే విషయం తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మరి ఈ డీటెయిల్స్ ఏమైనా ఇంకా కన్ఫర్మ్ అయ్యాయా? అసలు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో పట్టపగలే ఒక న్యాయవాది మర్డర్ ప్లాన్ అయితే కలకలం రేపుతా ఉంది. అయితే న్యాయవాది మొహిద్దీన్ ఇంటి నుంచి బయటికి బయలుదేరారు. ఆ కారులో అతనికి సంబంధించిన ఫైల్స్ కారు వెనక సీట్ లో పెట్టారు. ముందు సీట్కి ఎక్కి ఆ కారు స్టార్ట్ చేయాలనుకునే లోపే వెనక నుంచి కారు అయితే ఢీకొట్టింది. ఈ ఒక్కసారిగా ప్రమాదానికి సంబంధించి 50 మీటర్ల మేర అక్కడ ఎగిరి పడ్డట్టు కూడా మనకు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుంటే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మొహిద్దీన్ ను ఎవరు మర్డర్ ప్లాన్ చేశారు అనేటువంటి కోణంలో ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అతని మొబైల్ సంబంధించి ఏదైతే మొహిద్దీన్ ఉన్నారో, మొహిద్దీన్ అంటే ముందు ప్రమాదానికి అంటే మర్డర్ ప్లాన్ కి ముందు ఎవరెవరితో మాట్లాడారు అనేటువంటి కాల్ డేటాతో పాటు అక్కడ సీసీ ఫుటేజ్ లో ఆ కారు సంబంధించిన నెంబర్ ను ఇప్పటికే ట్రేస్ అవుట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో దుండగుల కోసం 2-3 బృందాలుగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే మొహిద్దీన్ సంబంధించి ఈ రోజు ఎటువంటి కేసులు వాదించబోతున్నారు, ఆ కేసు వాదించడానికి సంబంధించి ఎవరైనా మర్డర్ ప్లాన్ చేశారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఎవరైనా అంతకుముందు పాత నేరస్తులు ఈ మర్డర్ ప్లాన్ చేశారా, లేకుంటే ఇంకా ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన నగర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే దుండగుల కోసం 2-3 బృందాలుగా అయితే పోలీసులు గాలిస్తున్నారు. అయితే నిందితులకు సంబంధించి ఇంకా ఎవరనేది కూడా ఇంకా ట్రేస్ అవుట్ కాని పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఏదైతే బాధితులకు సంబంధించిన మొబైల్ కాల్ డేటాతో పాటు అక్కడ సీసీ ఫుటేజ్ మాత్రం ఈ ట్రేస్ అవుట్ సంబంధించి కేసుకు సంబంధించి కీలకంగా మారాయని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మహిళా ఉద్యోగితో జరిపిన కొత్త వీడియో సంభాషణ వైరల్ అవుతోంది. ఆ వీడియోల వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే తీరుపై ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ కలీం ఆగ్రహం